దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరియస్ హ్యూమన్. అబ్బో, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరియస్ హ్యూమన్. వాళ్ళకి మానవుల్లో ఇంజనీరియస్ హ్యూమన్స్ అంటే ఇష్టం అండి. జీనియస్ ఉన్న వాళ్ళైతే వద్దు అంటున్నారు. ఎందుకు జీనియస్ వాళ్ళు వద్దు? జీనియస్ వాడు ఏం చేస్తాడు? జీనియస్ అంటే ఏంది? ఆ తెలివితేటలు. ఆ తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ తెలివితోటి ఎక్కువ ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. వీళ్ళు మనం ఎలా ఉపయోగించుకోవాలి, వీళ్ళ వల్ల మనం ఎలా లాభ పొందాలి, వీళ్ళ వల్ల మనం ఎలా పైకి ఎదగాలి, ఇవన్నీ కొద్దిమంది జీనియస్ పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి జీనియస్ పీపుల్ వాళ్ళ దగ్గర వాళ్ళు రారు. వాళ్ళు ఇంజనీరియస్ హ్యూమన్ దగ్గరికే వస్తారు. అంటే సహజ అమాయకత్వంతో ఉన్న వారి దగ్గరికే వస్తారు. భౌతికపరమైన తెలివితేటలతోటి పొల్యూట్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి కాదు, సహజమైన అమాయకత్వం కలిగిన వాళ్ళ దగ్గరికి వస్తారు. హూ హ్యావ్ ది ఎబిలిటీ ఫర్ నాలెడ్జ్. శుభ్రమైనటువంటి ప్యూర్ వాటర్ బాటిల్ లాగా ఉండాలండి. క్లీన్ వాటర్ బాటిల్ లాగా ఉంటే వాళ్ళ జ్ఞానం అనే నీరుని మన దాంట్లో నింపేస్తారు. మనం ఆల్రెడీ దాంట్లో ఏదేదో నింపుకొని ఉంటే ఏముంటుంది?